నమస్తే అండి అందరికీ. నేను మీ భవాని అన్నపూర్ణను. నేను ఈరోజు కూర టమాటా పెసరపప్పు వేసి కర్రీ చేశానండి. అందుకోసం ఫస్ట్ మెంతం కూర తెంపుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. దీనికి సరిపడినన్ని టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే పెసరపప్పు కూడా ఎంత సరిపోతుందో అంత కడిగి నానబెట్టుకున్నానండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మెంతం కూర, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అలాగే సరిపడినంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకొని ఆ తర్వాత సరిపడినంత ఆయిల్ పోసుకొని చేతితో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఈ బౌల్ని స్టవ్ పైన సిమ్లో పెట్టి ఉడికించాలండి. ఉడికించేటప్పుడు నీళ్ళ ఆవిరి పెట్టాలండి. ఒక బౌల్లో వాటర్ పోసి ఈ బౌల్ మీద ఆ బౌల్ని పెట్టి సిమ్లో ఉడికిస్తే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. అలాగే ఈ కర్రీ అయ్యేప్పుడు కూడా స్మెల్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.